అంటే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైనా మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కటింగ్ కూడా అయిపోయినాయి. ఒక 30 సెకండ్స్లో మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ప్యాటర్న్స్ కోసం కటింగ్ చేసుకోవడానికైనా లేదా లేజర్ కటింగ్ చేసుకోవాలన్నా దీంట్లోనే ఆపరేటింగ్ ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఏంటంటే ప్యాటర్న్స్ అన్ని చూసుకోవచ్చు. బ్లౌజెస్, చుడీదార్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ కూడా ఉంటుంది. అంటే రైట్ సైడ్లో మోడల్స్ ఉంటాయి. వాళ్ళ కస్టమర్స్కి ఏది ప్యాటర్న్స్ మోడల్స్ కావాలి అన్నా ఇక్కడ నుంచి క్లిక్ చేసేసుకోవచ్చు. మార్కెట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో ఆ డిజైన్స్ కూడా ఇక్కడ వచ్చేసినాయి. దీంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి అనమాట. తీసుకునే మెషిన్స్కి ఏంటంటే ట్రైనింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. దీంతో పాటు ఏంటంటే మీరు లోన్ ద్వారా వెళ్తారంటే తీసుకునే మెషిన్స్ మీద కొటేషన్స్ వేసిస్తాము. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లేజర్ కటింగ్ మాస్టర్. మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్, పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. నేను రితిక. ఈరోజు మీరు ఈ వీడియోలో లేజర్ కటింగ్ మెషిన్ చూసుకోవచ్చు అనమాట. అంటే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైనా లేదా ఇంట్లోనే ఉండి చాలా మందికి ఏంటంటే టైలరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళకి ఏంటంటే కటింగ్ అనేది ఎక్కువ ఐడియా ఉండదు. అయితే మన దగ్గర ఏంటంటే 3 సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. దీంట్లో ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. లేదా తక్కువ బడ్జెట్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ప్రింటర్ మెషిన్ అనేది ప్యాటర్న్స్ వచ్చేస్తాయి. అది ప్లానింగ్ చేసేసుకోవచ్చు. ఆ ప్యాటర్న్స్ని మాన్యువల్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్లాటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ఎలా ఆపరేటింగ్ చేయాలో ఏందో చూపించేస్తాను. దీనికి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వచ్చేసి ల్యాప్టాప్లోనే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఏంటంటే ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసి ఇస్తాము. కటింగ్ మాస్టర్ అనేది మన సాఫ్ట్వేర్ ఉంటుంది. దీంట్లోనే ప్యాటర్న్స్ కోసం కటింగ్ చేసుకోవడానికైనా లేదా లేజర్ కటింగ్ చేసుకోవాలన్నా దీంట్లోనే ఆపరేటింగ్ ఉంటుంది అనమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత అందరికీ ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది దీంట్లో సెలెక్షన్ చేసేసుకోవచ్చు. ఆ ఫస్ట్ పేజ్లోనే లాంగ్వేజెస్ కూడా హోమ్ పేజ్లోనే ఇక్కడ కనిపించేస్తాయి. మనకి ఏది ప్యాటర్న్స్ కావాలి అన్న ఇక్కడ క్లిక్ చేసేసుకొని లాగిన్ చేసేసుకుంటే సెకండ్ పేజ్లో ఏంటంటే మనకి కావాల్సిన ప్యాటర్న్స్ అన్నీ ఇక్కడనే డిస్ప్లే అవుతాయి అన్నమాట. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చేసుకుంటే మనకి ఇక్కడ ఇలా కనిపిస్తాయి. మన అవుట్పుట్ ఎలా వస్తుందో సాఫ్ట్వేర్లో ఏవైతే మనకి సాఫ్ట్వేర్స్ ఇక్కడ రైట్ సైడ్లోనే కనిపిస్తాయి అన్నమాట. కస్టమర్ ఏంటంటే సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత వాళ్ళ షాప్ నేమ్ లేదా వాళ్ళ బొటిక్ నేమ్తో లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ నేమ్ ఇక్కడ వస్తుంది, వాళ్ళ నేమ్ ఇక్కడ వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో ఏంటంటే ప్యాటర్న్స్ అన్ని చూసుకోవచ్చు. బ్లౌజెస్, చుడీదార్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ కూడా ఉంటుంది. కస్టమర్కి ఏంటంటే వాళ్ళ కస్టమర్కి బిల్లింగ్ చేసి ఇవ్వడానికి ఇన్వాయిస్ లాంటిది కూడా సాఫ్ట్వేర్ నుంచి ఆప్షన్ అనేది ఉంటుంది. దీంట్లో మోడల్ చూసుకోవాలి అంటే రైట్ సైడ్లో మోడల్స్ ఉంటాయి. వాళ్ళ కస్టమర్స్కి ఏది ప్యాటర్న్స్ మోడల్స్ కావాలి అన్నా ఇక్కడ నుంచి క్లిక్ చేసేసుకోవచ్చు. అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. దీంట్లో ఫైనల్ అవుట్పుట్ చూసుకోవడానికి వాళ్ళు తీసుకొని వచ్చే కలర్ని క్లిక్ చేసేసుకొని అవుట్పుట్ కూడా చూసేసుకోవచ్చు. దీంట్లో లేదంటే వాళ్ళు తీసుకొని వచ్చే ఫ్యాబ్రిక్ ఒక ఫోటో తీసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేసుకుంటే ఆ ఫ్యాబ్రిక్ అవుట్పుట్ చూసుకోవడానికి కూడా సాఫ్ట్వేర్లోనే మనకి ఆప్షన్ ఉంటుంది. దీంతో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్కి ప్యాటర్న్ సెట్ అవుతుందా లేదా వాళ్ళు బిఫోరే చూసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్ డిజైన్స్లో ఏంటంటే బ్యాక్ నెక్ డిజైన్స్ అనమాట. ఇవి ఏది కావాలి అన్నా క్లిక్ చేసేసుకోవచ్చు. మార్కెట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో ఆ డిజైన్స్ కూడా ఇక్కడ వచ్చేసి అలాగే ఫ్రంట్ నెక్లో ఉన్న డిజైన్స్ ఇవి. స్లీవ్ సెక్షన్స్ కూడా సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర వచ్చే కస్టమర్స్ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మెజర్మెంట్స్ అన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు. బేసిక్గా మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం ఐడియా లేదు అన్న వాళ్ళకి మేము క్యాటలాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. లేదా అది కూడా అర్థం అవ్వట్లేదు అంటే ఇక్కడ హెల్ప్ ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసేసుకుంటే వీడియోస్ అనేవి ఓపెన్ అయిపోతాయి అన్నమాట. కస్టమర్ డేటా మొత్తం సేవ్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్లోనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసేసుకుంటే డేటా మొత్తం అనేది వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకోకుండా కటింగ్ అనేది ఇక్కడ చేసేసుకోవచ్చు. మనం ఆ కటింగ్ అనేది ఏంటంటే ప్యాటర్న్స్ మనము ఇక్కడ సెట్ చేసేసుకున్నాము. బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఫ్రంట్ ప్యాటర్న్ వచ్చేసింది, స్లీవ్, ఇది బాటమ్ బెల్ట్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా ఎంత యూజ్ అవుతుందో మనం దీంట్లోనే చూసుకోవచ్చు. అంటే ఇక్కడ 34, 15 అనేది వచ్చిందనమాట. మనం ప్యాటర్న్ తీసుకున్న మెజర్మెంట్స్కి డిపెండ్ అయ్యి ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది మనం అంతవరకు సెట్ చేసేసుకున్నాము. 34 అన్నప్పుడు ఏంటంటే మనకి 100 కూడా కాదనమాట, 87 వరకు వచ్చేస్తుంది. మీటర్ కంటే లోపే మనం కటింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ 15 వరకు వచ్చేసింది అనమాట. దీనికి డిపెండ్ అయ్యి మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా ఫ్యాబ్రిక్ సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకు డౌట్ ఉంది అంటే సాఫ్ట్వేర్లోనే ఏంటంటే గో స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో ఇక్కడ స్కేలింగ్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది అంతవరకే యూజ్ అవుతుంది, దాంట్లోనే కటింగ్ అనేది అవుతుంది.
ఇలా ఫ్యాబ్రిక్ అనేది మనకి సెట్ అవుతుంది అంటే మనం స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. లేజర్ కట్. మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కటింగ్ కూడా అయిపోయినాయి. ఒక 30 సెకండ్స్లో మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది బ్యాక్ పీస్ అనమాట. ఇది బ్యాక్ ప్యాటర్న్. హ్యాండ్తో కూడా మనకి ఇంత పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. దీంట్లో మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇక్కడ నాచెస్ ఏంటంటే కటింగ్ చేసేసుకుంటాము, ఎక్స్ట్రా ఉంటుంది. ఆ ఎక్స్ట్రా పీసెస్ కూడా మనకి దీంట్లోనే కటింగ్ అయ్యి వచ్చేస్తాయి. ఇది బ్యాక్ ప్యాటర్న్, ఇది ఫ్రంట్ ప్యాటర్న్ అనమాట. ఇది ఫ్రంట్. దీనికి ఏదైతే బాటమ్ బెల్ట్ ఉంటుందో ఇది బెల్ట్ పీస్. ఇది స్లీవ్లో ఉన్న ప్యాటర్న్ అనమాట. అంటే స్లీవ్లో కూడా మనం కొంచెం డీప్ అనేది కటింగ్ చేసుకుంటాము. అన్ని సాఫ్ట్వేర్లోనే కటింగ్ అయ్యి వచ్చేస్తాయి. ఇవన్నీ ప్యాటర్న్స్ అంటే మనం ఈజీగా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. దీంట్లో బ్లౌజెసే కాకుండా సిల్వర్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్ ఇలా ప్రతి ప్యాటర్న్స్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. లేజర్ కోసం ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న కస్టమర్స్కి ప్రింటర్ మెషిన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అది కూడా ఒకసారి చూసేస్తాం. ప్రింటర్ మెషిన్ ఏంటంటే మనకి ఇలా ఉంటుంది. దీంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి అనమాట. మనం ఏదైతే ప్యాటర్న్ క్లిక్ చేసేసుకుంటామో ఆ ప్యాటర్న్సే మనకి ఇక్కడ కనిపిస్తాయి. కస్టమర్ డాటా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కనిపిస్తుంది. ప్యాటర్న్స్లో కూడా మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. మనం ప్రింట్ తీసుకున్న ప్యాటర్న్స్ అయితే ఇలానే ఉన్నాయి. మనకు స్లీవ్ ప్యాటర్న్ కూడా కావాలి అంటే స్లీవ్ ప్యాటర్న్ అనేది సెలెక్షన్ చేసేసుకోవచ్చు. అవన్నీ మనకి ఇక్కడ కనిపించేస్తాయి అనమాట. ఇది కటింగ్ లైన్, ఇది స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది. మీకు ఇది ప్యాటర్న్ చూసిన తర్వాత ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు కస్టమర్స్కి మెయిన్గా డౌట్ ఉండేది ఏంటంటే ప్రింటర్ మెషిన్లో పేపర్ అనేది ఇంత చిన్న సైజులో ఉంది, లెహెంగాస్ అవి ఉంటే ఎలా వచ్చేసాయి. ఇప్పుడు ప్లాటర్ మెషిన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాంటి కస్టమర్స్. దీంట్లో ఏంటంటే 2 feet పేపర్ వచ్చేస్తుంది అనమాట. అయితే మీకు జాయింట్స్ ఉండవు, అంబ్రెల్లా ఉన్న ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. మీరు చూసారు కదా లేజర్ కటింగ్ మెషిన్ అండ్ ప్రింటర్ మెషిన్, దీంతో పాటు ప్లాటర్ మెషిన్ అనమాట. దీని డెమో చూడడానికి మీరు ఏంటంటే సికింద్రాబాద్కైనా విజిట్ చేయొచ్చు. మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్, పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. మీరు విజిట్ చేసి అంత టైం లేదు అన్న కస్టమర్స్కి ఏంటంటే ఆన్లైన్లో మేము డెమో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేదు మీకు ఇప్పుడు ఈ హైదరాబాదే కాకుండా మావి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అంటే బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ మావి బ్రాంచెస్ ఉన్నాయి. మీకు నియర్ బై ఏదవుతుందో అక్కడ వెళ్ళి విజిట్ చేసి డెమో అనేది తీసుకోవచ్చు. తీసుకునే మెషిన్స్కి ఏంటంటే ట్రైనింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. దీంతో పాటు ఏంటంటే మీరు లోన్ ద్వారా వెళ్తారంటే తీసుకునే మెషిన్స్ మీద కొటేషన్స్ వేసిస్తాము. మీరు బ్యాంక్ లోన్ కూడా తీసేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ.